మనిషి ఊహించుకున్న ఆ దేవుడికైనా మరణముందేమో కానీ దైవత్వాన్ని సిద్ధించుకున్న మానవోత్తముణ్ణి. నాకు మరణమే లేదు. నేను చిరంజీవిని. ఆ దేవతలకే దేవుడు. ఆశల తిచ్చు రేగిన వారు, అధికార మతం హెచ్చిన వారు, ఆయుధాయం క్షీణించిన వారు నీలాగే మాట్లాడతారు. నువ్వు దేవుడివా? ఎక్కడ దేవుడి? ఎలాంటి దేవుడి? ఏ కష్టజీవుల కన్నీళ్లు తుడిచావు? ఏ అన్నాత్తుల ఆకలి తీర్చావు? దరిద్ర నారాయణుల సేవ కోసం నడుం కట్టి తన మేధస్సును మధించి ప్రజా వ్యవస్థను స్థాపించిన లెనిన్వా? మావోవా? సత్యాహింసల ఆయుధాలుగా భారతీయాత్మను మేల్కొలిపి స్వాతంత్ర్యాన్ని సంపాదించిన గాంధీ మహాత్ముడువా? నెహ్రూవా? మన్య ప్రజల బాధల గాథలు తన హృదయాన్ని కదిలిస్తే అడుగడుగునా గుండెలెత్తులు చిందిస్తూ బ్రిటిష్ సింహం జోరు నిలిపి ధూళి దులిపిన ఆంధ్రవీరుడు అల్లూరు సీతారామరాజువా? భగత్ సింగ్ వా? సుభాష్ చంద్ర బోస్వా? నువ్వెవరివి కావు. స్వార్థం కరుడు కట్టిన ఒక సాధారణ వ్యక్తివి. అధికార పిపాసతో కళ్ళు పొరలు కమ్మిన దేశ ద్రోహివి. మానవత్వానికి దూరం అయి మనస్సు మలినం చేసుకున్న ఒక మానవాధముడివి. క్రూర జంతువు కన్నా, చీడ పురుగు కన్నా, కుక్క కన్నా, గుంట నక్క కన్నా హీనమైన ప్రాణివి. ఇక్కడ కూర్చొని చిరంజీవిని మిడిచిపడుతున్నావేమో. అక్కడ నిన్ను అనుక్షణం మా రాడార్లు కనిపెడుతూనే ఉన్నాయి. కాసేపట్లో మా సైనికులు వస్తారు, నీ అంతం చూస్తారు. ఓహో, అలా కళ్ళగంటున్నావా? నీ మనుషులు ఇక్కడికి చేరగలరా? క్షణంలో నీ కలలన్నీ కలలయ్యేటట్టు కాస్తాను చూడు. సవ్యంగా వింటావేమోనని ఇంతవరకు చెప్పి చూశాను. ఇక నీ మూర్ఖత్వాన్ని ఉపేక్షించే లాభం లేదు. నీ మూలంగానే ఈ యావత్ ప్రపంచం సర్వనాశనమయ్యే సమయం వచ్చింది. నీతో పాటు ఈ ప్రపంచాన్ని భస్మం చేస్తాను చూడు. బాబీ, ఆ 2 బోట్లు ధ్వంసం చేయగలిగితే చాలు, మనం ఇక్కడి నుంచి తప్పించుకోగలం. అవును మిత్ర, ఇప్పుడు ఎట్లా? మిత్ర, ఆ సూసైడ్ బాంబుని ప్రెస్ కానికుండా జాగ్రత్తగా లాగి బోర్డు మీద ఊసి. నేను వెంటనే వెళ్ళి లలితను రక్షించాలి. ఈ సెకండ్ నుంచి సరిగ్గా 25 నిమిషాల్లో మీరు మన రాకెట్లోకి ప్రవేశించి ఈ స్కైలాబ్ నుంచి బయటపడండి. ఓకే. హలో హలో, మీ వాచెస్ లో ఉన్న బాంబులు తీసి పెల్మెల్ స్టార్ట్ చేయండి. కమాన్ క్విక్. హలో హలో, స్కైలాబ్ డోర్ బద్దలు కొట్టండి.
45 minutes forward. Start the gas stop. నిన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? రాక్షసుడి మనసులోని ఊహలు మనుషులకి ఎలా తెలుస్తాయి? రాక్షసుడినో రాజాగ్రాజులు ఎవరినైతేనే నేను నీ కన్న తండ్రిని. నువ్వు నా తండ్రివా? అంటే ఇంతకు ముందు చెప్పినట్టు నువ్వు మా అమ్మని అన్నయ్యని చంపేశావా? అవును, నేను నియంత్రణ. నా నిర్ణయాన్ని ఎదిరించిన వారికి మరణమే శరణ్యం. దౌర్భాగ్యుడా, నువ్వు తండ్రివా? కట్టుకున్న భార్యని కన్న కొడుకుని పొట్టన పెట్టుకున్న నువ్వు పశువు కంటే హీనమైన వాడివి, పురుగు కంటే నీచమైన వాడివి. లలిత, ఇంతటి రాక్షసత్వాన్ని కరడు కట్టుకున్న నువ్వు సత్యావని బొట్టు చెరుపుకుని వైధవ్యాన్ని అనుభవించడం మా అమ్మ చేసిన గొప్ప పని. నీ రక్తం నాలో ప్రవహించడం నా దురదృష్టం, నా దౌర్భాగ్యం. లలిత, నువ్వు నా తండ్రివి కాదు. మా నాన్నగారు ఏనాడో చచ్చిపోయారు. మా అమ్మని అన్నని బలి తీసుకున్న రాక్షసుడివి నువ్వు. నిన్ను చీల్చి చండాడి నీ పాపపు రక్తంతో ఆ అమ్మాయికులిద్దరికి తర్పణ చేస్తాను. లలిత, నువ్వు నన్ను చంపలేవు. కొద్ది నిమిషాల్లో చావబోయేది ఈ ప్రపంచము, దాంతో పాటు నీ గోపి కూడా. ఎవరు చచ్చేది ఇప్పుడే చెబుతాను. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఆత్మబలంతో వచ్చాను, గుండె ధైర్యంతో వచ్చాను. నో, ఇట్స్ ఇంపాసిబుల్. నా ప్రయత్నం ఫలించకుండా అడ్డుపడే నిన్ను ఇక బ్రతకలేము. ఈ మిషన్ పూర్తి కాగానే నన్ను చంపేస్తానని శపథం చేసిన మంగమ్మ ఆ పని పూర్తయిపోయింది. ఇక నీ పని కాని. చంపేస్తాను గోపయ్య, కానీ దెబ్బలతోటి గుద్దులతోటి కాదు, తీయటి ముద్దులతో. నిరంతరం
విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప